అందరికీ వెల్కమ్ బ్యాక్ టు కృష్ణాతో కబుర్లు. ఇవాల్టి మన వీడియో మన కనుమ స్పెషల్ చికెన్ బిర్యానీ అండి. ఇది ఇలాంటి బిర్యానీ కాదు, మిలిటరీ స్టైల్ చికెన్ బిర్యానీ. ఇది చాలా అంటే చాలా చాలా బాగుంది అనమాట. అసలు సూపర్గా ఉంది దీని టేస్ట్. ఇదైతే కంచాలు లాగిచ్చేస్తారు ఈ బిర్యానీ అయితే. అంత బాగుంది. చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్తో చాలా టేస్టీగా ఈజీగా చేసేసుకునేయచ్చు. ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అయితే ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఒక్కసారి అలా సబ్స్క్రైబ్ చేసుకొని ప్రొసీజర్లోకి వచ్చేసేయండి. ఇక్కడ 3 ఇంచెస్ పొడవున్న అల్లం తీసుకుని శుభ్రంగా కడిగి పీల్ తీసేసి దాన్ని కట్ చేసుకుని ముక్కల్ని రోట్లో వేసి దంచండి. రోట్లోనే వేసి దంచాలి. అప్పుడే మనకి చాలా మంచి టేస్ట్ వస్తుంది. అలాగే ఫ్రెష్గా దంచుకునేయాలి. ముందుగానే దంచి పెట్టుకోకూడదు. అలా దంచేసేసి అందులోకి 2 పెద్ద సైజు వెల్లుల్లిపాయ రెబ్బల్ని అలా సగం అంటే ఫస్ట్ హెడ్ అండ్ టైల్ తీసేసి అందులోకి ఒక 2 ఇంచెస్ పచ్చి కొబ్బరిని సన్నగా చాప్ చేసేసుకుని ఆ ముక్కలు, అలాగే 2 పచ్చిమిర్చిని అలా తుంచుకొని వీటన్నిటినీ కూడా రోట్లో వేసి మెదపండి. బాగా నూరండి. ఎంత నూరుతారు అంటే మ్యాక్సిమం మీ నూరగలిగినంత బాగా నూరండి. అయితే కొంచెం మన కొబ్బరి ముక్కలు కానీ పచ్చిమిరపకాయ ముక్కలు కానీ కచ్చాపచ్చాగా ఉన్నా కూడా ఏమీ ఇబ్బంది లేదు. ఇది టేస్ట్ అయితే ఇలా ఉంటే మసాలా ముద్ద భలే రుచిని ఇస్తుంది అనమాట. చాలా అంటే చాలా మంచి టేస్ట్ని ఇస్తుంది. కాబట్టి ఈ ముద్దను తీసి ఒక ప్లేట్లో పెట్టేసేసుకోండి. ఆ తర్వాత మనం డైలీ వారి తినే అన్నం చేసుకునే బియ్యం అనమాట. అంటే వీటిని కొంతమంది బీపీటీలు అంటారు, కొంతమంది మసోరాలు అంటారనమాట. అయితే ఇది మేము డైలీ తినే మసోరా బియ్యమే అనమాట. అయితే ఇందులోని నానబెట్టేసేసుకొని ఒక అరగంట పక్కన పెట్టేయండి. ఆ తర్వాత 2 పెద్ద సైజు టమోటాలు, 3 పచ్చిమిర్చి, 2 పెద్ద సైజు ఆనియన్స్, అలాగే షాజీరా, సోంపు, చెక్క, మొగ్గ, అనాస పువ్వు, ఇలాచి, బిర్యానీ ఆకు మాత్రం తప్ప రిమైనింగ్ అన్నీ వేశాను. బిర్యానీ ఆకు మా వారికి పడదు కాబట్టి వేయలేదు. అయితే జాజికాయ ముక్కను కూడా కొంచెం తుంచి దాంట్లో వేశాను. మంచి స్మెల్ వస్తుంది. మనం ఇక్కడెక్కడ గరం మసాలాలు వాడమన్నమాట. దీనికి ఓన్లీ కూడా ఈ స్పైసెస్సే మంచి వాసనని ఇస్తుంది. ఆ తర్వాత అందులోకి ఒక 100 గ్రామ్స్ ఆయిల్ వేసేసుకొని ఆ తర్వాత స్పైసెస్, పచ్చిమిర్చి, ఆనియన్స్ వేసేసి కొంచెం చెమ్మంతా పోయేలాగా వేయించండి. అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోండి, గోల్డెన్ బ్రౌన్కి వచ్చి తీరాల్సిన అవసరమే లేదు. జస్ట్ వాటర్ వెళ్ళిపోతే చాలన్నమాట. ఆ తర్వాత అందులోకి మనం ముందుగా నూరు పెట్టుకున్నాం కదా మసాలా ముద్ద, ఆ మసాలా ముద్దని వేసేసేయండి. వేసేసి అది కూడా కొంచెం సేపు అలా కలపండి. అలా కలపటం వలన పచ్చి వాసన అంతా పోయేసేసి దాంట్లో ఉండే తడి కూడా వెళ్ళిపోయి చక్కగా వచ్చేస్తుంది. ఆ తర్వాత టమోటా ముక్కల్ని వేసుకుని అది కూడా బాగా వేయించేసేసేయండి. ఇది కూడా సేమ్ లైక్ దట్ అనమాట. ఏంటి, జస్ట్ తడి వెళ్ళిపోతే చాలు. ఇలా మిక్స్ చేసుకుని ఇలా వేయించేసేసుకునేసేస్తే మనకి దీంట్లో ఉండే సారం మొత్తం అంటే వాటర్ మొత్తము బయటకు వచ్చేసేస్తుంది. ఇక కాసేపు ఒక 2 నిమిషాలు అలా ప్లేట్ పెట్టేసేసి వదిలేసి ఆ తర్వాత సాల్ట్ వేయండి. సాల్ట్ వేసేస్తే ఇంకా కొంచెం దాంట్లో ఉండే వాటర్ మొత్తము కూడా బయటికి రిలీజ్ అయిపోతుంది. సాల్ట్ ఎప్పుడు వేస్తామో అప్పుడు దీంట్లో మొత్తం కూడా రిలీజ్ అయిపోతుంది వాటర్. ఆ తర్వాత మనం ముందుగానే ఉప్పు వేసి మ్యారినేట్ చేసి పెట్టుకున్న జస్ట్ ఉప్పు, కొంచెం వాటర్, చికెన్ వేసేసి ఒక 1 అవర్ ముందు అలా నానబెట్టి పెట్టేసాము అంటే ముక్క అనేది చాలా అంటే చాలా సాఫ్ట్గా వస్తుంది. సాల్ట్ మొత్తం ముక్కలకి పట్టి మంచి రుచిని ఇస్తుంది అనమాట. కావాలంటే మీరు ట్రై చేసేయండి. ట్రై చేసి మీరు చెప్పండి, అప్పుడు మీరే చెప్తారు చాలా బాగొచ్చింది అనేసి. ఆ తర్వాత దాన్ని కలిపేసేసి మూత పెట్టి అలా మగ్గనిచ్చేసేసిన తర్వాత దీన్ని కొంచెం కొత్తిమీర, పుదీనా సన్నగా చాప్ చేసుకొని దీనిలో వేసేసేసేయండి. వేసి బాగా కలపండి. అయితే ఇక్కడ మనము ఎక్కడా కూడా కారం అన్నమాట వేయటం లేదు. ఎందుకు అంటే మనం ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాము, మళ్ళీ మనం రోట్లో వేసి దంచున్నాము కాబట్టి ఆ కారమే సరిపోతుంది. అందులోనూ అల్లం వెల్లుల్లి కారం కూడా సరిపోతుంది అనమాట. ఆ తర్వాత ఒక స్పూను ధనియాల పౌడర్ వేసి బాగా కలిపేసేసేయండి. ఇక్కడ ధనియాల పౌడర్ కూడా నేను ఇంట్లో వేయించి పౌడర్ చేసుకున్న ధనియాల పౌడర్ మాత్రమే. చికెన్ కూడా అప్పటికప్పుడు మనం ఫ్రెష్గా కొట్టించుకుని తెచ్చుకునేయాలి.
ఓకేనా. ఆ తర్వాత అందులోకి బాగా గడ్డ పెరుగు, మీగడున్న గడ్డ పెరుగుని ఒక 2 స్పూన్లు అందులో వేసేసేయండి. వేసి అది కూడా బాగా వేయించండి. ఎప్పటి వరకు వేయించాలి అంటే మ్యాక్సిమం 85-90% వాటర్ అంతా వెళ్ళిపోయేలాగా వేయించండి. ఇక్కడ మిలిటరీ స్టైల్ చికెన్ బిర్యానీ అంటే మనకి ఇక్కడ చికెను ఫ్రెష్గా ఉండాలి, మనం పేస్ట్ మసాలా ముద్ద ఫ్రెష్గా ఉండాలి, అలాగే మనం ఏదైతే దీంట్లో ఇంగ్రీడియంట్స్ అన్నీ వాడుతున్నామో ప్రతి ఒక్కటి కూడా అప్పటికప్పుడు చేసుకున్నవైతే చాలా మంచి టేస్ట్, మంచి స్మెల్ వస్తుంది. ఆ తర్వాత నేను ఇక్కడ 2 గ్లాసెస్ ఆఫ్ రైస్ వేసాను కాబట్టి దానికి 3 గ్లాసెస్ ఆఫ్ రైస్ అయితే సరిపోతుంది. ఎందుకు అంటే కొంచెం మనకి జ్యూసీగా ఉన్నప్పుడే, అంటే వాటర్ ఉన్నప్పుడే మసాలాలో మనం వాటర్ వేస్తున్నాం కాబట్టి, అందులోనూ బియ్యం 1 గంట సేపు నానాయి కాబట్టి 1 గ్లాస్కి 1.5 గ్లాస్ వాటర్ అయితే పర్ఫెక్ట్గా సరిపోతుందనమాట. అందుకని నేను అట్లా వేస్తున్నాను. 2 గ్లాసులు బియ్యానికి 3 గ్లాసులు వాటర్ వేసేసి దాంట్లోకి సాల్ట్ సరిపోకపోతే కొంచెం వేసేసుకుని బాగా తెరిలిన తర్వాత బియ్యం మొత్తం వేసేసి అలా కలిపేసేసి హై ఫ్లేమ్లోనే పెట్టేసేసి మూత పెడుతున్నాను. హై ఫ్లేమ్లోనే ఉంచాను. ఇక్కడ ఫ్లేమ్ ఎక్కడ అడ్జస్ట్ అవ్వలేదు. ఇది ఎప్పటి వరకు అంటే హాఫ్ వాటర్ అనేది బాగా వెళ్ళిపోయేంత మటుకు. ఆ తర్వాత ఇదిగోండి ఈ స్ట్రక్చర్ వచ్చిన తర్వాత మళ్ళా ఒకసారి అలా కలిపేసేసి మనం బాగా లో ఫ్లేమ్లో పెట్టేసేసేయండి. మనం లో ఫ్లేమ్లో ఎప్పుడైతే పెడతామో పెట్టేదానికి ముందు 1 స్పూన్ లెమన్ వాటర్ అనేది అలా వేసేసి బాగా మళ్ళా కలపండి. ఈ లెమన్ వాటర్ వేయటం వల్ల రైస్ అనేది గెంజిగా లేకుండా, ఆయిలీగా పేస్ట్ లాగా లేకుండా చాలా విడివిడిగా చాలా మంచి స్ట్రక్చర్ వస్తుందన్నమాట. అందుకని అందులోనూ మనకి కొంచెం లెమన్ వాటర్ అనేది వేసేసాము, అదే లెమన్ జ్యూస్ వేసాము అంటే మనకి టేస్ట్లన్నిటినీ కూడా దాంట్లో వేసినవన్నిటినీ కూడా బ్యాలెన్స్ చేస్తుంది. అలా వేసి మూత పెట్టి పైన వెయిట్ పెట్టి పక్కన పెట్టేశాను. ఆ తర్వాత ఇదిగోండి ఇలా వచ్చేసేసింది. దీన్ని ఒక్కసారి కిందికి పైకి అలా అనేసేసిన తర్వాత దీనిపైన ఇంకొంచెం కొత్తిమీర అనేది సన్నగా తరుక్కుని దాన్ని వేసేసేయండి. ఆ తర్వాత ఫ్రెష్గా ఇంట్లో చేసుకున్న నెయ్యిని ఒక 4 స్పూన్లు నెయ్యి వేయండి. ఆ పైన 4 స్పూన్లు నెయ్యి వేసాము అంటే రైస్ మొత్తము కూడా కమ్మటి వాసనతో మంచి టేస్ట్ని ఇస్తుందన్నమాట. కాబట్టి 4 స్పూన్లు ఫ్రెష్గా ఉన్న నెయ్యి వేయండి. వేసి మళ్ళీ మూత పెట్టేసి దానిపైన వెయిట్కి అలా వెయిట్ పెట్టేసేయండి. పెట్టేసిన తర్వాత బాగా మనం లో ఫ్లేమ్లో పెట్టుంటాం కాబట్టి ఒక్క 5 మినిట్స్కి ఇదిగోండి బిర్యానీ అనేది ఇంత బాగా వస్తుంది. చూడండి, ఎక్కడైనా సరే రైస్ అనేది మనకి అతుక్కున్నట్టు ఉంటుందేమో, చాలా పొడిగా చాలా తక్కువ మసాలాలతో మంచి టేస్ట్ ఉంటుందన్నమాట. ఇలాంటి బిర్యానీ అయితే మనకి ఎగ్గుటన్నమాట కొట్టదు. చాలా సింపుల్గా చేసుకునేయచ్చు, కంచాలు లాగించేయచ్చు అనమాట. అంత మంచి టేస్టీ చికెన్ బిర్యానీ. ఇందులోకి చికెన్ని అలా వేయించేసుకున్న చికెన్ ముక్కలు, చక్కగా గడ్డ పెరుగుతో చేసుకున్న పెరుగు చట్నీ, సలాడు, పచ్చిమిర్చితో కుమ్మేసేయండి కనుమకి.